హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం నెల్లూరుకి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చాము. ఏ టెంపుల్ అంటే జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్. సో టెంపుల్ ఎలా ఉందనేది నేను ఒక చిన్న మీకు చెప్తాను, ఎలా ఉంది చూపిస్తాను, చూడండి. సో టెంపుల్ అయితే ఇది అనమాట. సో శ్రీ మల్లికార్జున స్వామి అండ్ కామాక్షి తాయి దేవస్థానము. ఈ టెంపుల్ వచ్చి 12th సెంచరీ నుంచి ఉందన్నమాట. పెన్నా రివర్ కి చాలా దగ్గరగా. టెంపుల్ ఎలా ఏర్పడింది అంటే కశ్యప మహాముని అనే ఆయన తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ తపస్సు చేశాడనమాట. సో తర్వాత ఆయన తపస్సుకు మెచ్చి శివుడు అయితే ఇక్కడికి వచ్చేసాడు. సో శివుడు ఎక్కడికి వెళ్ళాడా అని పార్వతీదేవి కూడా వెంటనే శివుడిని వెతుక్కుంటూ ఇక్కడ శివుడు అడగడంతో పార్వతీదేవి ఇక్కడే కొలువైందనమాట కామాక్షి దేవిగా. మన పురాణాల్లో ఇలాగే చెప్పుకొని ఉన్నారు. సో ఈ ప్లేస్ ని అయితే కశ్యప మహాముని తపోబలంతో ఇదైతే వెలసిందనమాట. సో జొన్నవాడ పెన్నా నదికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది. సో అక్కడ ఏంటంటే మనకు ఏదైనా మొక్కులు కోరికలు ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి ఉదయాన్నే వచ్చి గుడికి దర్శించుకుంటే చాలా బాగా మొక్కులు తీరుతాయని చాలా మందికి నమ్మకం ఉంది. ఇక్కడ చెప్పుకుంటారు కూడా అలాగా. అక్కడ స్నానం ఆచరించి ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరికలు అనేది తీరుతాయని చెప్పి. సో టెంపుల్ లోపల ప్లేస్ అయితే చాలా బాగుంది అనమాట. సో అక్కడ శివుడి స్టాచ్యూస్ ఉన్నాయి అండ్ చాలా వరకు ఇన్సైడ్ లోపల 4-5 టెంపుల్ కూడా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న టెంపుల్. సో ఈ టెంపుల్ అయితే చాలా సెంచరీలో కట్టారు కాబట్టి ఆ పెద్ద పెద్ద రాళ్ళు అండ్ ఇవన్నీ ఈ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి అనమాట. టెంపుల్ లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్న టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చి శ్రీ తారకేశ్వర స్వామి సమేత కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానము. సో టెంపుల్ అయితే చాలా పెద్దది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ 4వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు దర్శించుకొని ఉన్నారు. సో ఈ టెంపుల్ అప్పటి నుంచి ఉంది. 12th సెంచరీలో దీన్ని బాగా కట్టడం. ఇది వచ్చి మనం ఇప్పుడు ఒక రౌండ్ అనేది వేసాం అనమాట. సో నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్తాము. ఎక్కడ టెంపుల్స్ లో దర్శనానికి అయితే మొబైల్స్ అనేది అలా ఉండదు. సో మొబైల్ బయటంతా నేనైతే చాలా బాగా వీడియో కవర్ చేశాను అనమాట. సో ఈ ప్లేసెస్ లో శారీస్ ఉన్నాయి, మనం ఇంటికి తీసుకెళ్లొచ్చు అమ్మ వాళ్ళకి. అండ్ ఈ ప్లేస్ వచ్చి దీపారాధన చేసే ప్లేస్ అనమాట. ఎవరైతే మొక్కుకొని ఉంటారో వాళ్ళు దీపం పెట్టుకోవచ్చు. అండ్ టెంపుల్ అందరూ దేవుళ్ళు వచ్చి తపస్సు చేశాడు కదా కశ్యప మహాముని, ఆయనను ఆశీర్వదించడానికి వచ్చిన దేవుళ్ళు. అండ్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట. చేసుకోవాలంటే ఒక 50 రూపీస్ టోకెన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రసాదంలో కోడి ముద్ద అనే ప్రసాదం ఉంటది. దాన్ని తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పి చాలా నమ్మకం అయితే ఉందన్నమాట. సో దానికోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ వచ్చి మనకు నెల్లూరుకి దగ్గరగా ఒక 12 కిలోమీటర్లు అయితే ఉంది. సో నెల్లూరు నుంచి కానీ పొదలకూరు, రాపూరు ఈ సరౌండింగ్స్ నుంచి 2-3 రూట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. అండ్ గైస్ మేమైతే వెళ్ళినప్పుడు హీరో అజిత్ గారు కూడా వచ్చారనమాట. సో మేమైతే చూసాము అండ్ హ్యాండ్ షేక్ తీసుకున్నాము. అండ్ ఫొటోస్ అయితే తీసుకోలేకపోయాము ఎందుకంటే చాలా బిజీగా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. ఈ టెంపుల్ తెలిసింది అని అంటే చాలా ఫేమస్ కదా అని నాకు అనిపించింది. అండ్ ఇంకో విశేషం ఏంటంటే అండ్ ఆ రోజు మా బామర్ది మ్యారేజ్ అనమాట. సో టెంపుల్ దగ్గర చేసుకున్నాడు. చాలా బెస్ట్. కొన్ని ప్లేసెస్ లో కొన్ని జరిగితే చాలా బాగుంటాయి అని అనిపిస్తుంది. సో ఇంకా మా వాళ్ళంతా అయితే వచ్చేసారు చాలా బాగా రెడీ అయిపోయి. సో ఫోటోగ్రాఫర్ లేడని చెప్పి ఫీల్ అవుతున్నారు. మాకు ఫోటోగ్రాఫర్ కావాలి, మాకు కెమెరామ్యాన్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ కోరిక మేరకు అలాగే ఒక ఫోటో అయితే అరేంజ్ చేసి నేను మొబైల్లో క్యాప్చర్ చేశాను అనమాట. సో మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ వీళ్ళే మా బామర్ది అండ్ చెల్లెలు. సో హ్యాపీ మ్యారేడ్ లైఫ్. మీరు కూడా విష్ చేయాలంటే కామెంట్ చేసేయండి. చాలా బాగున్నారు కదా. సో ఇది వచ్చి హిస్టరీ ఆఫ్ టెంపుల్ అనమాట. సో చాలా మంది చదవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటారు కదా. సో నేనైతే ఈ క్లిప్ క్యాప్చర్ చేశాను. సో మీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాళ్ళు చదవండి. థ్యాంక్ యూ. అండ్ గైస్ వెళ్ళే రూట్ అయితే ఎలా ఉంటుందో ఒక చిన్న లుక్ వేద్దాము. సో ప్లేస్ చాలా బాగుంటుంది. ఎందుకనంటే వెళ్ళే రూట్ బాగుందా లేదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు కదా. అండ్ లవర్స్ కి ఎలా ఉంటుంది అండ్ కపుల్స్ కి వెళ్ళే వాళ్ళు సో థింక్ చేస్తారు కదా. సో వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. అండ్ హిల్స్, చిన్న చిన్న హిల్స్ లైక్ చిన్న ఫారెస్ట్ అలాగైతే ఉందన్నమాట రూట్. సో చాలా బాగుంది. సో తెలుసు కదా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో గుడి అయితే చాలా బాగుంది. గుడి వీడియో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.